Hi guys, welcome to our channel Career Fast Updates. మనకి 2024 SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి MTS మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవల్దార్ CBIC అండ్ CBN ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అయితే జూన్ 27న టోటల్ 8326 వేకెన్సీస్కి అయితే రిలీజ్ చేశారు. ఆల్రెడీ నేనైతే ప్రీవియస్ వీడియోలో SSC MTS 2024 నోటిఫికేషన్ కోసం పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే SSC CGLకి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసేసుకోండి. SSC CGL ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్ కోసం అప్లికేషన్ ప్రాసెస్ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసాం. మీరు కానీ చూడనట్టయితే వెంటనే మన ఛానల్లో రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి చూసేయండి. అలాగే ఇంకా మీకు గవర్నమెంట్ జాబ్స్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో SSC MTS అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు అఫీషియల్ న్యూ SSC వెబ్సైట్కి అయితే వచ్చేస్తారు. ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారో వాళ్ళు డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. న్యూ వెబ్సైట్లో ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నట్టయితే వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇది వచ్చేసి మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC న్యూ వెబ్సైట్ అనమాట. ఎవరైతే వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయలేదో వాళ్ళు ఇక్కడ లాగిన్ రిజిస్టర్ అని చూపిస్తుంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు డైరెక్ట్గా అయితే లాగిన్ అయిపోవచ్చు. ఎవరైతే రిజిస్టర్ అవ్వలేదో వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ ఉన్నామని చూపిస్తుంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్కి అయితే వస్తారు. ఇది వచ్చేసి మనకి వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ పేజ్కి అయితే వస్తారు. ఫస్ట్ అయితే మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్. మ్యాక్సిమం మన అందరి దగ్గర అయితే ఆధార్ కార్డు ఉంటుంది. ఎవరైతే ఆధార్ కార్డు లేదో వాళ్ళైతే నో అని సెలెక్ట్ చేసుకోండి. మన దగ్గర అయితే ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఎస్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. అలానే ఆ ఆధార్ కార్డు నెంబర్ని వెరిఫై చేసుకోండి. ఎవరి దగ్గర అయితే ఆధార్ కార్డు లేదో వాళ్ళైతే నో అని సెలెక్ట్ చేసుకుంటారు కదా. ఎవరైతే నో అని సెలెక్ట్ చేసుకున్నారో ఇక్కడ టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర ఏ కార్డు ఉంటే ఆ కార్డుని అయితే సెలెక్ట్ చేసుకోండి. పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఇలా ఏ కార్డు ఉంటే ఆ కార్డుని సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం అందరి దగ్గర అయితే ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఎస్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్. మీ 10th మార్క్ లిస్ట్లో మీ నేమ్ అనేది ఎలా ఉందో అలానే యాజ్టీసీకి అయితే ఎంటర్ చేయండి. అలానే ఆ నేమ్ని వెరిఫై చేసుకోండి. అలానే మనం అయితే నేమ్ అనేది చేంజ్ చేసుకోము కాబట్టి నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఎవరైనా నేమ్ అనేది చేంజ్ చేసుకుంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీ న్యూ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. అలానే ఆ నేమ్ని వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జెండర్ సెలెక్ట్ చేసుకోండి. అలానే జెండర్ని వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ ఇయర్ మీద క్లిక్ చేస్తే మీరు ఫస్ట్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మంత్ డేట్ అనేది ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ని వెరిఫై చేసుకోండి. అలానే ఫాదర్స్ నేమ్ వెరిఫై చేసుకోండి. మదర్స్ నేమ్ కూడా వెరిఫై చేసుకోవాలి. అలానే మెట్రికులేషన్ అనేది మీరు ఏ బోర్డు అయితే ఆ బోర్డుని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సెకండరీ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మీరు ఏదైనా డిఫరెంట్ బోర్డులో చదువుంటే ఆ బోర్డుని సెలెక్ట్ చేసుకొని దాన్ని కూడా వెరిఫై చేసుకోండి. అలానే మీ 10th హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ వెరిఫై అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఇయర్ ఆఫ్ పాసింగ్. మీరు ఏ ఇయర్లో అయితే 10th పాస్ అయ్యారో ఆ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. మీరు చదివిన హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్ అయితే ఇంటర్, 10th అయితే 10th, అలానే డిగ్రీ అయితే డిగ్రీ, అలానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ PhD ఏదైతే అది సెలెక్ట్ చేసుకుని దాన్ని వెరిఫై చేసుకోండి. అలానే మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫై అని చెప్పి వస్తుంది. దాన్ని అయితే వెరిఫై అని క్లిక్ చేస్తే మీకు OTP వస్తుంది. అలా మీ మొబైల్ నెంబర్ని అయితే వెరిఫై చేసుకోవచ్చు. సేమ్ మెయిల్ ఐడి ఎంటర్ చేసి మెయిల్ ఐడిని కూడా వెరిఫై చేసుకోండి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ పేజ్కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే నోట్ చేసుకోండి. అలాగే మనకి మెయిల్ మెసేజ్ కూడా వస్తాయి. మీరైతే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని నోట్ చేసుకుని ఉంచుకోండి. నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి అలానే పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ చేసుకోండి. సైన్ ఇన్ చేసుకున్న తర్వాత ఈ పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ మనం న్యూ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా అయితే తీసుకుంటుంది. అలానే మీ ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి న్యూ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. ఈ న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి మనకైతే ఇక్కడ కండిషన్స్ అయితే ఉన్నాయి.
మొత్తం పాస్వర్డ్ అనేది 8 క్యారెక్టర్స్ మినిమం ఉండాలి. అలానే ఏబిసిడీలో అప్పర్ లెటర్ ఒకటి, లోవర్ లెటర్ ఒకటి ఉండాలి మ్యాండేటరీగా. అలానే ఒక లెటరు, ఒక సింబల్ అయితే ఉండాలి. అలా మనం పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. అలానే కన్ఫర్మ్ పాస్వర్డ్, సేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సెక్యూరిటీ క్వశ్చన్స్, సెక్యూరిటీ క్వశ్చన్ అనేది సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ చేయండి. అలానే సెక్యూరిటీ క్వశ్చన్ 2 కూడా సెలెక్ట్ చేసి ఆన్సర్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఈ పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి న్యూ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అలానే క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ పేజ్కి వస్తారు. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్, ఇక్కడ మీ కేటగిరీ అడుగుతుంది. కేటగిరీ వచ్చేసి మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీని అయితే సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, అన్రిజర్వ్డ్, జనరల్, ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ నేషనాలిటీ వచ్చేసి ఇండియా. అలానే మీ విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, పీడబ్ల్యూబీడి, మీరు బెంచ్ మార్క్ డిజబిలిటీతో అయితే ఉంటే, ఏమైనా డిజబిలిటీ అనేది ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేదు అనుకుంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. అలానే డిజబిలిటీ టైప్ కూడా ఎస్ అయితే డిజబిలిటీ టైప్ కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డిజబిలిటీ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇవ్వండి ఇఫ్ ఎస్ అయితే. అలానే పర్మనెంట్ అడ్రస్, ఇక్కడ వచ్చి మీ పర్మనెంట్ అడ్రస్ అనేది ఇవ్వండి. అలానే స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ ప్రెజెంట్ అడ్రస్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్ అనేది పర్మనెంట్ అడ్రస్ అనేది ఒకటేనా అని అడుగుతున్నారు. ఒకవేళ ఒకటే అయితే ఎస్ అని చెప్పి క్లిక్ చేసుకోండి, ఆటోమేటిక్గా అయితే ఈ డీటెయిల్స్ తీసేసుకుంటుంది. లేదు అనుకుంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసి అలానే స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ కూడా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ అయితే డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేసి ఒకసారి మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో అని ప్రివ్యూలో ఒకసారి చూసుకుని డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే కన్ఫర్మ్ చేసుకుని డిక్లేర్ అని క్లిక్ చేయండి. మనకైతే వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడైతే మనం మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్కి అయితే ఎలా ఫిల్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఫిల్ ఫామ్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఈ పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ ఆల్రెడీ మనం వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఇచ్చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో, మీరు చదివిన హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎంటీఎస్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి 10th క్లాస్ అని చెప్పి అయితే సెలెక్ట్ చేసుకోండి. అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్టేటస్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్టేటస్ పాస్డ్ అయితే పాస్డ్ అని, అపియరింగ్ అయితే అపియరింగ్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. అలానే ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఏ ఏ యూనివర్సిటీలో చదివారో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని బోర్డ్ నేమ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రోల్ నెంబర్ కూడా ఇచ్చేయండి. అలానే మీ మార్క్స్ పర్సంటేజ్లో అయితే పర్సంటేజ్, సిజిపి అయితే సిజిపిలో ఎంటర్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ 1 అని చెప్పి ఉంది కదా, వెదర్ యు ఆర్ ఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని చెప్పి, లేదు అనుకుంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేస్తే ఏ డేట్లో జాయిన్ అయ్యారు, అలానే ఏ డేట్లో డిశ్చార్జ్ అయ్యారు అవి అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి క్యాలెండర్ అనేది వస్తుంది, దాని నుంచి అయితే మీరు ఎంటర్ చేసుకోవచ్చు. అలానే లెంత్ ఆఫ్ ది సర్వీస్, ఎన్ని రోజులు అయితే చేశారో ఇక్కడ అయితే ఎంటర్ చేసుకోండి. హ్యావ్ యూ ఆల్రెడీ జాయిన్డ్ ఏ సివిల్ పోస్ట్, ఇవన్నీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని చెప్పుకుంటే ఆన్సర్ చేయాలి, లేదు అంటే నో అని సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ డిజబుల్ అయిపోతాయి. నెక్స్ట్ వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ కావాలి అనుకుంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, అవసరం లేదనుకుంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ కేటగిరీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలానే డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీస్కి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది యాక్సెసిబిలిటీ కోసం పర్మిషన్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నా, నో అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నా పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఎస్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 ప్రిఫరెన్సెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్, ఇక్కడ మనం 3 ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మన రీజియన్లో మనకు దగ్గరగా ఉన్న ఏరియాస్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ప్రిఫరెన్స్ 1లో సెలెక్ట్ చేసుకున్న ఎగ్జామ్ సెంటర్ అయితే 99% రావడానికి ఛాన్స్ అయితే ఉంది.
నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీడియం ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సిబిఈ టెస్ట్కి మీడియం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ మీడియం అయితే ఆ మీడియం అయితే సెలెక్ట్ చేసుకోండి. ఏ మీడియంలో రాయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడైతే. అలానే ఆ మీడియంని వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ. మీకు ఒకవేళ డిజబిలిటీ ఏమైనా ఉంటే 40% కానీ ఇంకా ఎక్కువ ఏమైనా ఉంటే ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఇవైతే డిజబిలిటీ వాళ్ళకి క్వశ్చన్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్క్రైబ్ కావాలంటే ఎస్ అని, లేదు అంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఇది కూడా డిజబిలిటీ వాళ్ళకి సంబంధించినదే. అలానే ఎస్ఎస్సి వాళ్ళు ప్రొవైడ్ చేయమంటే స్క్రైబ్ని ఎస్ అని, లేదు అనుకుంటే నో అని చెప్పి సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. మీ ఫోటోగ్రాఫ్ అలానే సిగ్నేచర్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. మనకి ఓల్డ్ వెబ్సైట్లో ఆల్రెడీ ఉన్న ఫోటోని అయితే అప్లోడ్ చేసేవాళ్ళం కదా. ఇప్పుడు అలా అయితే కాదు, మనం లైవ్ ఫోటో అనేది క్యాప్చర్ చేసుకోవాలి. ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఫాలో అవ్వాలి. మనకి బ్యాక్గ్రౌండ్ అనేది ప్లెయిన్గా ఉండాలి. అలానే కెమెరా అయితే స్ట్రైట్గా చూడాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్ బట్టి అయితే మీరు పిక్చర్ని తీసుకొని దాన్ని అయితే అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ సిగ్నేచర్ అనేది ఈ ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకుని అయితే అప్లోడ్ చేయాలి. సైజ్ వచ్చి 10 KB నుంచి 20 KB అయితే ఉండాలి. అది జేపీఈజీ కానీ జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. అలానే డైమెన్షన్స్ వచ్చి 6.0 సెంటీమీటర్స్ విడ్త్, 2.0 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. బ్లర్గా ఉంటే అయితే రిజెక్ట్ అవుతుంది ఆ సిగ్నేచర్ అనేది. అలానే సిగ్నేచర్ షుడ్ బి హారిజాంటల్లీ అలైన్డ్. మనకి సిగ్నేచర్ అనేది హారిజాంటల్గా ఉండాలి. ఇంక్లైన్డ్గా కానీ వెర్టికల్ అలా వంకర టింకర్లుగా ఉంటే మాత్రం మనకి సిగ్నేచర్ అనేది రిజెక్ట్ అవుతుంది. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ పేజ్కి అయితే వస్తారు. ఇది వచ్చేసి ప్రివ్యూ ఫామ్. అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేశారో లేదో ఒకసారి అయితే క్రాస్ చెక్ చేసుకోండి. అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసేయండి. లేదు అనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, వీటిని క్లిక్ చేసుకొని ఆప్షన్స్ అయితే ఎడిట్ చేసుకొని కరెక్ట్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ మనం డిక్లరేషన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకు ఫామ్ అయితే సబ్మిట్ అయిపోతుంది. ఇది వచ్చేసి మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ అప్లికేషన్ ప్రాసెస్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తా. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. జై హింద్.